Dear aspirants, this is Srinivas, your quant educator. Welcome to the Digital Class Notebook ఛానల్. ఇవాళ రేషియో అండ్ ప్రపోర్షన్లో మెయిన్స్ క్లాస్ 1 చూస్తున్నాము. దీనికి ముందు 7 క్లాసెస్ జరిగాయి. అవి ప్రిలిమ్స్ లెవెల్లో ఉంటాయి. సో ప్లీజ్ గో త్రూ దట్ వీడియోస్ ఫస్ట్ అండ్ దెన్ వాచ్ దిస్ వీడియో. అప్పుడే మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న క్వశ్చన్స్ సింప్లిఫై చేయగలుగుతారు. అప్పుడు మీకు బేసిక్ కాన్సెప్ట్ నుండి మోడరేట్ నుండి హై లెవెల్ క్వశ్చన్స్ వరకు మీరు ఈజీగా గ్రాస్ప్ చేసి ఎగ్జామ్స్లో మీరు క్లియర్ చేయగలరు. ఓకే, ఇవాళ టాపిక్ వచ్చేసి మెయిన్స్ లెవెల్లో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. Arun has 105 rupees. Arun has 105 rupees with him. Varun has P rupees with him. Varun has coins in the denominations of 2 rupees and 5 rupees in the ratio of 8:3. ముందు అరుణ్ దగ్గర 105 రూపీస్ ఉన్నాయంట అమౌంట్. అరుణ్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 105. అండ్ వరుణ్ దగ్గర అమౌంట్ ఎంత ఉంది? పి. ఓకే, పి. అండ్ వరుణ్ హ్యాస్ కాయిన్స్ ఇన్ ద డినామినేషన్స్ ఆఫ్ 2 రూపీస్ అండ్ 5 రూపీస్. ఓకే, వరుణ్ దగ్గర కాయిన్స్ ఏమున్నాయి? వరుణ్ దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్ అండ్ 5 రూపీస్ కాయిన్స్ ఇన్ ద రేషియో. ఓకే, 2 రూపీస్ అండ్ 5 రూపీస్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:3. వైల్ అరుణ్ హ్యాస్ ద డినామినేషన్స్ ఆఫ్, అరుణ్ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఓకే, అరుణ్ దగ్గర ఉన్న కాయిన్స్లో 50 పైసా అండ్ 1 రూపీ ఏ రేషియోలో ఉన్నాయంటే 1:3 రేషియోలో ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ రూపీస్ 5 కాయిన్స్ ఈజ్ 10. 5 రూపీస్ కాయిన్స్ ఈజ్ 10% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి అని అన్నాడు. సో ముందు మనం అరుణ్ని కనుక్కుంటే 1 రూపీ కాయిన్స్ తెలుస్తాయి కదా. 1 రూపీ కాయిన్స్ నుండి అప్పుడు మనం ఈ 1 రూపీ కాయిన్స్ 10% ఇన్ ద ఉన్న 1 రూపీ కాయిన్స్ 10% ఆఫ్ ద 5 రూపీస్ కాయిన్స్ అని అన్నాడు కదా, దాన్ని మనం క్లారిఫై చేయొచ్చు. అప్పుడు నేను దీన్ని 1:3 రేషియోని నేను ఇవేంటి 1:3 రేషియో, ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకే, ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేటి ఎన్ని ఉన్నాయో తెలియదు, దాన్ని రేషియో రూపంలో ఇచ్చారు. నేను దీన్ని ఎక్స్ అనుకుంటా, దీన్ని 3x అనుకుంటా. ఓకే, ఎక్స్ అనుకుంటా, దీన్ని 3x అనుకుంటా. అప్పుడు ఈ ఎక్స్, అప్పుడు ఈ అరుణ్ దగ్గర ఉన్న అమౌంట్ 105కి ఈ నెంబర్ ఆఫ్ కాయిన్స్ని కన్వర్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ని కన్వర్ట్ చేస్తే అరుణ్ దగ్గర ఉన్న అమౌంట్ మనకి ఎంత ఉన్న కాయిన్స్ రూపంలో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎక్స్ని దీంతో మల్టిప్లై చేస్తే మనకి టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తాం. ఎక్స్ ఇంటూ 50 పైసా అంటే హాఫ్ అంటే 1/2. 1/2 ఈజ్ టు ఇదెంత? 3x ఇంటూ ఇవెంత ఉన్నాయి? 3x 1 రూపీ కాయిన్స్ కదా, 1 రూపీ కాయిన్స్ 3x ఉన్నాయి అని చెప్పారు. సో దీన్ని 1 రూపీస్ తోటి క్యాలిక్యులేట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ టు ఈ 2 ఇటు పోతుంది. అప్పుడు 3x ఇంటూ 1 3x ఇటు పోతే అప్పుడు ఏమవుతుంది? 3x ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 6x. మొత్తం ఎక్స్ 6x, మొత్తం ఎంత? 7x వాల్యూ 105 అమౌంట్. మనం ఇప్పుడు అమౌంట్ కనుక్కోవాలి కదా, కాయిన్స్ నుండి అమౌంట్ కనుక్కుంటే మనకు అప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది. మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత డైరెక్ట్ ఇవ్వలేదు, వాడు రేషియోలో ఇచ్చాడు. ఓకే, సో 7x ఈజ్ టు 105 రూపీస్ అమౌంట్ అయితే 1x వాల్యూ 7 1 జా 7, 7 5 జా 35. సో ఎక్స్ అమౌంట్ ఎంత ఉందంటే 15 రూపీస్. సో
సో మనకి ఎక్స్ తెలిసింది. ఎక్స్ ఎంత? అరుణ్ దాంట్లో ఎక్స్ అంటే ఎక్స్ ఇది ఎంత? 3x. సో ఎక్స్ అమౌంట్ ఎంత? ఇది 6x కదా, మనం 6x, ఎందుకంటే ఇక్కడ దీన్ని కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, 50 పైసా 1 రూపీ దాంతో. ఎక్స్ రూపీస్ ఎంత? ఎక్స్ రేషియో ఎంత? 15 రూపీస్. ఎక్స్కి 15 అయితే 6xకి ఎంత అవుతుంది? ఇంటూ 15. ఎక్స్ వాల్యూ ఎంత మనకు 15 వచ్చింది కదా, 15 6 90 రూపీస్. ఓకే, ఇది అమౌంట్. దీన్ని ఎరేజ్ చేస్తా, పోవట్లేదు. సరే, ఇది అమౌంట్ 15 రూపీస్. ఇదెంత? ఈ ఎక్స్ 50 పైసా కదా, ఇదెంత? 1 రూపీది. సో 1 రూపీలా 1 రూపీ 90 రూపీస్ అయినాయి అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు? 90 కాయిన్సే కదా. 15 రూపీస్ అవ్వాలంటే 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉండాలి? 30 కాయిన్స్, అంతే కదా. 30 కాయిన్స్ 50 పైసా అయితే 15 రూపీస్ అయితే, 90 కాయిన్స్ 1 రూపీ అయితే 90 రూపీస్ అయింది. అయితే వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ ఈజ్ 10% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ 1 రూపీ కాయిన్స్ 90 ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు మనం వరుణ్ది కనుక్కుందాం. ఇప్పుడు వరుణ్ని కనుక్కుంటే వరుణ్ దగ్గర కాయిన్స్ ఏమున్నాయి? ఒకటి 2 రూపీస్ ఉన్నాయి అండ్ 5 రూపీస్ ఉన్నాయి. క్వశ్చన్లో ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ ఈజ్ 10% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. దీని యొక్క రేషియో ఏమి ఇచ్చాడు? 8:3. సో 10% ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 90 కాయిన్స్ కదా, 90 రూపీస్. ఓకే, 90 రూపీస్. ఓకే, 90 ఇంటూ 10%, 90 రూపీస్ ఇంటూ 10%, 9. సో 3 రూపీస్ 9 కాయిన్స్ అయితే, 3 రేషియో 9 కాయిన్స్ అయితే, ఇవి 90 కాయిన్స్ కదా. 90 కాయిన్స్ 5 రూపీస్ కాయిన్, ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ ఈజ్ 10% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్లో 1 రూపీ కాయిన్స్ ఇక్కడ ఉంది చూసారు, 5 రూపాయల నాణ్యాల సంఖ్య 1 రూపాయి నాణ్యాల సంఖ్యలో 10%. సో 10% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అంటే ఈ 90 కాయిన్స్ని 10% చేస్తే మనకి 9 కాయిన్స్ వచ్చాయి. 9 కాయిన్స్ రేషియో తోటి క్యాలిక్యులేట్ చేస్తే 3. సో ఈ 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయన్నట్టు? 3. 8 3 24 కాయిన్స్ ఉన్నట్టు, అంతే కదా. 24 కాయిన్స్ ఉన్నట్టు. అప్పుడు ఈ 24 కాయిన్స్ 2 రూపీస్ అయితే వాల్యూ ఎంత అవుతుంది? దీన్ని ఎరేజ్ చేస్తా. ఇవి కాయిన్స్, ఇది 24, ఇది 9 కాయిన్స్. సో 24. ఇప్పుడు మనకి అమౌంట్ రావాలి, వాల్యూ ఆఫ్ పీ కనుక్కోమన్నాడు కదా. అమౌంట్ ఎంత? వాల్యూ ఆఫ్ పీది. సో 24 కాయిన్స్ 2 రూపీస్ అయితే 24 ఇంటూ 2 చేస్తే ఎంత? 24 ఇంటూ 2 48. అండ్ 9 రూపీస్ కాయిన్స్ 9 కాయిన్స్ 5 రూపీస్ అయితే వాటి వాల్యూ ఎంత? 5 రూపీస్ కాయిన్స్ 9 ఉన్నాయి. 5 ఇంటూ 9, 9 5 45. ఓకే, 8 5 13, 4 4 8 9, 93. పి యొక్క వాల్యూ ఎంత? 93. ఇలా ఆప్షన్స్ ఈ నన్ ఆఫ్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Box A contains X number of blue balls and the number of red balls to red
2 blue balls from A in the ratio of 4:3. బాక్స్ ఏలో ఎక్స్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకే, రెడ్ అండ్ బ్లూ బాల్స్. వాటి రేషియో ఎంత ఇచ్చిండు బాక్స్ ఏలో? 4:3. అండ్ ద బాక్స్ బి కంటైన్స్, ఇంకో బాక్స్ ఉంది, ఆ బాక్స్ బి అలా మొత్తం 45 నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ ఎల్లో బాల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 45. ఇలా కూడా రెడ్ అండ్ ఎల్లో బాల్స్ ఉన్నాయి, ఇలా రెడ్ అండ్ ఎల్లో ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ ఎల్లో బాల్స్, ద నెంబర్ ఆఫ్ రెడ్ టు ఎల్లో బాల్స్ ఫ్రమ్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 7:8. ఓకే, ఇది 7:8. 7, 8, 15. 15 1 15, 15 2 30, 15 3 45. సో ఇల్లు ఉన్న బాల్స్ ఎన్ని? 7 3 ఇలా 21 రెడ్ బాల్స్ ఉంటే 24 ఎల్లో బాల్స్ ఉన్నాయి. ఇది మనకు క్లియర్ కట్గా అయింది, ఎందుకంటే వాడు క్వశ్చన్లో క్లియర్గా మొత్తం ఈ బాక్స్ బిలో 45 నెంబర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి, అందులో రెడ్ అండ్ ఎల్లో బాల్స్ మిక్స్ చేసి ఉన్నాయి అని చెప్తే మనం రెడ్ ఎన్ని ఉన్నాయి, ఎల్లో ఎన్ని ఉన్నాయో కనుక్కున్నాం. ఇఫ్ హాఫ్ ఆఫ్ ద రెడ్ బాల్స్ అండ్ 1/5 ఆఫ్ ద బ్లూ బాల్స్ ఫ్రమ్ ఏ అండ్ 1/4 ఆఫ్ ద రెడ్ బాల్స్ అండ్ 75% ఆఫ్ ఎల్లో బాల్స్ ఇన్ బి ఆర్ మిక్స్డ్. ఓకే, వాడు ఏం చెప్తున్నాడు? హాఫ్ ఆఫ్ రెడ్ బాల్స్, half of the red balls and 1/5 of blue balls from A are and 1/4 of the red balls and 75% of yellow balls in B are mixed. అయితే నేను దీన్ని మధ్యలో లైన్ కొడతా, అప్పుడు మనకి ఇది క్లియర్ కట్. దీన్ని నేను 4:3 ఎంత టోటల్ ఎంత ఉన్నాయి? ఏ బాక్స్లో 7 రేషియో ఉన్నాయి. టోటల్ ఎంత? 7 రేషియో ఉంది. సో నేను దీన్ని 4x:3x అనుకుంటా. ఓకే, 4x:3x. సో ఇందులో 7 రేషియో, టోటల్ 7 రేషియో కదా. వాడు మొత్తం బాక్స్ ఏలా ఎక్స్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయని అన్నాడు కదా. మనకి ఎక్స్ వాల్యూ తెలియదు, కానీ టోటల్ రేషియో తోటి మనం దీన్ని క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే వాడు ఇచ్చిన క్లూ ఏంటిదంటే ఇఫ్ హాఫ్ ఆఫ్ ద రెడ్ బాల్స్ అండ్ 1/5 ఆఫ్ ద బ్లూ బాల్స్ ఫ్రమ్ ఏ అండ్ 1/4 ఆఫ్ ద రెడ్ బాల్స్. ఓకే, ఏది చూద్దాం. ఇఫ్ హాఫ్ ఆఫ్ రెడ్ బాల్స్, హాఫ్ ఆఫ్ ద రెడ్ బాల్స్ అంటే ఎంత? 4x బై, మనం టోటల్ 7 కదా రేషియో, టోటల్ 4:3 7 ఇంటూ హాఫ్ ఆఫ్ ద రెడ్ బాల్స్ 1/2. 2 1 2 2 4. సో 2x/7 ఈజ్ టు అండ్ 1/5 ఆఫ్ ద బ్లూ బాల్స్ ఎంత? 1/5 అంటే 3x ఇంటూ 1/5. 3x ఇది కూడా టోటల్ రేషియో 7 రాసుకుంటాం. అప్పుడు ఎంత అయింది? 3x/35. వాడు మళ్ళీ ఏం చెప్పాడంటే అండ్ 1/4 ఆఫ్ ద రెడ్ బాల్స్ అండ్ 75% ఆఫ్ ద ఎల్లో బాల్స్ ఇన్ బి. 1/4. ఓకే, 21 బాల్స్. ఆల్రెడీ మనం బాల్స్ ఎన్ని ఉన్నాయో అనుకుంటున్నాం, సో మనకి టోటల్ రేషియో తోటి పని లేదు. ఇంటూ 1/4. అప్పుడు ఏమవుతుంది? ఇది 21/4. ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయి? 24. అండ్ ఆడేం చెప్పాడు? 75% అంటే 75% అంటే తెలుసు కదా, 3/4. 25 4 25 3 సో నేను దీన్ని డైరెక్ట్ 3/4 అని రాసుకుంటా. ఎరేస్ తోటి దీన్ని ఎరేజ్ చేసుకుంటా. ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయి? 75% ఆఫ్ ద ఎల్లో బాల్స్ కదా. 24 ఇంటూ 3/4. 4 1 4 6 24. 6 3 18. 6 3 ఇవి మొత్తం 18 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? ఈ రెండు బాల్స్ని మిక్స్ చేశారు అని చెప్పాడు.
అంతే కదా, వాడు ఈ 2 బాల్స్ని మిక్స్ చేశాడని చెప్పాడు. ఇప్పుడు మనం ఏలో ఉన్న రెడ్ బాల్స్ని బిలో ఉన్న రెడ్ బాల్స్ని మిక్స్ చేయాలి, అలాగే బ్లూ బాల్స్ని ఎల్లో బాల్స్ని కూడా మిక్స్ చేయాలి. అప్పుడు మనం ఒక సింగిల్ రేషియోలో ఎట్లా రాసుకుంటాం, రెడ్ బాల్స్ ఈజ్ టు బ్లూ బాల్స్ ఈజ్ టు ఎల్లో బాల్స్, బోత్ ఏ అండ్ బి. ఓకే, బోత్ ఏ అండ్ బి వాడు మిక్స్ చేశారని చెప్పాడు కదా. ఆఫ్ ద ఎల్లో బాల్స్ ఇన్ బి ఆర్ మిక్స్డ్ in the ratio number of red blue balls became the 14:3, 3/8, 8 is 3:15, find the value of x అని అన్నాడు. ఓకే, నేను ఈ రెడ్ బాల్స్ని ఇల్లున్న 2x/7 ఏలా ప్లస్ బీలా ఎంత ఉన్నాయి, 20 రెడ్ బాల్స్ 21/4 ఈజ్ టు బీ బ్లూ బాల్స్ ఎంత, బ్లూ బాల్స్ ఇది బ్లూ బాల్స్ ఎంత మనకి 3x/35. అలాగే ఎల్లో ఎంత 18 వచ్చింది. సో వాడు వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. ఈ మూడిటి యొక్క రేషియో ఎంత, 14 3/8 ఈజ్ టు 3:15 ఉంది. వాడు ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. దీంట్లో ఎక్స్ ఉంది, దీంట్లో ఎక్స్ ఉంది. ఏదైనా వాడు ఏ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఏది అని చెప్పలేదు, జస్ట్ ఒక ఎక్స్ కనుక్కుంటే మనకి టోటల్గా తెలుస్తుంది. సో నేను సింపుల్గా చెప్పానంటే ఈ రెండింటిని నేను తీసుకున్నాను అనుకో, మనం బేసిక్ మెథడ్లో ఫాలో అయిన స్టెప్స్ తోటి సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో నేను దీన్ని ఎట్లా రాస్తాను అంటే 3x/35/18 అండ్ దీన్ని నేను 3/5 రాస్తా. ఓకే, అర్థమైందా? ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది, కానీ నేను సింపుల్గా స్టెప్లో మనకి ఎక్స్ వాల్యూ కదా వాడు కనుక్కోమంది. సో నేను దీంట్లో ఎక్స్ ఉంది కాబట్టి నేను దీన్ని రేషియో ఫార్మాట్లో బేసిక్ మెథడ్లో రాసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు సింపుల్గా ఈజీగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చు. లేకుంటే దీంతో చేయాల్సి వస్తే అప్పుడు ఇందులో ఉన్న దాన్ని దీంతో ఎల్సిఎం తీసుకొని ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇది అయితే సింపుల్గా వెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. సో 3 క్యాన్సిల్ అయింది. 6 3 18, 3 6 సారీ ఇది 3 6 3 6 18, 3 5 15. సో దీన్ని నేను 5 1 5 7 35. ఇప్పుడు కిందున్న 6 మీదికి పోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 5 35 7 6 42. ఎక్స్ వాల్యూ ఎంత, 42, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, a group offers a sweet to the people staying in the flood relief camp. Every person receives laddu, jalebi and barfi in the ratio of 10:8:6 in the terms of dozen, but weight of barfi is 16 grams. ఓకే, ప్రతి ఒక్కరికి గ్రూప్లో ఉన్న వాళ్ళకి లడ్డు, జిలేబీ అండ్ బర్ఫీ వచ్చిందంట. రేషియో ఇచ్చారు, జిలేబీ అండ్ బర్ఫీ ఎంత క్వాంటిటీ, దీన్ని మనం క్వాంటిటీలో రాసుకుందాం. అప్పుడు ఇది ఎంత అయింది, 10:8:6 కదా. దీన్ని 2 5 2 4 2 3. సో రేషియోస్ని 5:4:3గా రాసుకుందాం. ఓకే, 5:4:3 అయితే అండ్ బట్ ద వెయిట్ ఆఫ్ బర్ఫీ ఈజ్ 16 grams అండ్ ద వెయిట్ ఆఫ్ 1 laddu అండ్ 1 జిలేబీ ఇన్ ద
రేషియో ఆఫ్ 4:2. ఒక లడ్డు అండ్ ఒక జిలేబీ యొక్క వెయిట్ రేషియోస్లలో ఎలా ఇచ్చారంటే 4:2 అని ఇచ్చారు. వెయిట్ ఆఫ్ 1 బర్ఫీ ఇది 16 grams. ఓకే, బర్ఫీ ఎంత ఇచ్చారు? 16 grams. ఇది వెయిట్. సో ఇది 16 grams. బర్ఫీకి ఇక్కడ రాసుకొని 16 grams అయితే వాళ్ళు ఇంకేం చెప్పారు? ద వెయిట్ ఆఫ్ 1 లడ్డు ఈజ్ 3 times ద వెయిట్ ఆఫ్ బర్ఫీ. ఓకే, ఒక లడ్డు 3 times ఉంటుందంట బర్ఫీకి. లడ్డు యొక్క రేషియో ఎంత మనకు తెలియదు. లడ్డు యొక్క రేషియో ఇచ్చాడు, మనకి లడ్డు గ్రామ్ వెయిట్ తెలియదు కాబట్టి బర్ఫీ అనేది 3 times ఉంటే అది లడ్డు. ద వెయిట్ ఆఫ్ 1 లడ్డు ఈజ్ 3 times ద వెయిట్ ఆఫ్ 1 బర్ఫీ. బర్ఫీ యొక్క ఎంత వెయిటో మనకు తెలుసు, 16 grams. లడ్డు దానికి 3 times ఉంటుంది అంటే 1632 16 3 48. సో 4 48 అయితే మా 2 రేషియో ఎంత? 4 1 4 2 ఓకే, అప్పుడు 12 2 24. సో మనకి ఇప్పుడు అన్నిటి యొక్క వెయిట్ ఇన్ ద గ్రామ్స్లో వచ్చాయి. సో లడ్డు వచ్చేసి 48 grams ఉంటే, జిలేబీ వచ్చేసి 24 grams ఉంటే, దీన్ని మనం వెయిట్ యొక్క రేషియోలో కనుక్కోవాలి. ఎందుకంటే క్వాంటిటీని మనకు రేషియోలో ఇచ్చారు కాబట్టి ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పర్సెంటేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెయిట్ అని అడిగా. ఆప్షన్స్ రేషియోని ఆడు ఫైండ్ చేయమనింది రేషియోలోనే కాబట్టి దీన్ని వెయిట్ ఆఫ్ రేషియోలా రాసుకొని ఈ రేషియోలో మనం వెయిట్ కనుక్కోవాలి. 4 4 16 ఓకే, 8 టేబుల్ అవుతుంది. 8 2 16, 8 3 24, 8 5 40, 8 6 48. ఓకే, వెయిట్ ఎంత రేషియోలల్లా 6:3:2. మనకి ఇప్పుడు వాడు ఏమి అనుకున్నాడు? ద వెయిట్ ఆఫ్ లడ్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పర్సెంటేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెయిట్. Percentage contribution of all the sweets in the terms of weight. సో నేను దీన్ని టోటల్ వెయిట్ కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ వెయిట్, క్వాంటిటీ ఇంటూ వెయిట్. అప్పుడు ఎలా చేయాలి? ఇవి రెండింటికి మల్టిప్లై చేయాలి, ఇవి రెండింటికి మల్టిప్లై చేయాలి, ఇవి రెండింటికి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? టోటల్ వెయిట్ బర్ఫీ యొక్క 3 2 6 రేషియో, జిలేబీ 4 3 12 రేషియో, అండ్ 5 6 30. అంతే కదా, 6 × 5 30, 4 3 12, 3 2 6. ఇది ఏ టేబుల్లో పోతుంది? 6 1 6 2 6 5. సో 5:2:1 టోటల్ వెయిట్. వాడు కనుక్కోమని ఏంటంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పర్సెంటేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెయిట్. అన్ని స్వీట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్లో కనుక్కోమన్నాడు. అందుకే నేను టోటల్ వెయిట్గా రాసుకున్నా. ఇప్పుడు మన టోటల్ వెయిట్లో 5:2:1 రేషియో. మనకి టోటల్ వెయిట్ తెలియదు, సో మనం దీన్ని ఆప్షన్ వైజ్లో పోదాం. బర్ఫీ చూడండి 1 రేషియో, బర్ఫీ 1 రేషియో అయితే జిలేబీ 2 రేషియో ఉంది టోటల్ వెయిట్లో. అంటే దీన్ని డబుల్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ తోటి మ్యాచ్ కావాలి. మనం ఆప్షన్స్లలో పోదాం. 19 డబుల్ చేస్తే 38 అవుతుంది, 18 అవుతుందా? కాదు. సో 25ని డబుల్ చేస్తే 50 కావాలి, 62.5 అవుతుందా? కాదు. 12.5ని డబుల్ చేస్తే 25 కావాలి, ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ చూడండి, 12.5 డబుల్ చేస్తే 25. చూద్దాం, ఇది 1 రేషియో
12.5 అయితే 2:25. 25 అయితే 25ది 5 టైమ్స్ చేస్తే ఎంత? 25 5 625 కదా, 62.5. ఎందుకంటే 12.5ని 5 టైమ్స్ చేస్తే 62.5 అవుతుంది కదా, అవుతుందా? అవుతుంది. సో ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అర్థమైంది కదా? క్వాంటిటీని వాడు ఇచ్చాడు, మళ్ళీ దాన్ని ఒక బర్ఫీకి గ్రామ్స్లలో వెయిట్ చేస్తే మనం ఆ లడ్డూకి జిలేబీకి గ్రామ్స్లలో కనుక్కొని తర్వాత వెయిట్ రేషియోని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత వాడు ఏం అడిగాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెయిట్ అని అడిగాడు. వెయిట్ అని అడిగితే మనం అన్నిటికీ టోటల్ వెయిట్ రేషియోలో తీసుకొని ఆ తర్వాత మనం దాని టోటల్ వెయిట్ రేషియో కనుక్కొని అప్పుడు ఆప్షన్ వైజ్గా మనకి 1:2, 2:5 వచ్చింది కదా, బర్ఫీ 1 వచ్చింది కాబట్టి దాంతో క్యాలిక్యులేట్ చేసేటట్టు ఏదైతే ఆప్షన్లో మ్యాచ్ అవుతుందో దాంతో మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man bought a few kgs of sugar of 3 varieties of X, Y, Z in the ratio of 2:3:5. 3 types of sugar, X is to Y is to and Z. Quantity ఎంత? 2:3:5 respectively, and started to sell them at the profit 20%, loss 10% and profit 32%. Profit or loss, దీన్ని 20% ప్రాఫిట్కి అమ్మాడు, 20% ప్రాఫిట్కి అమ్మాడు, అండ్ దీన్ని 10% లాస్కి అమ్మాడు, దీన్ని 10% లాస్కి అమ్మాడు, అండ్ దీన్ని 32% ప్రాఫిట్కి అమ్మాడు, 32% ప్రాఫిట్కి అమ్మాడు. అండ్ హీ మేనేజ్డ్ టు సెల్ ఓన్లీ 80% ఆఫ్ ద టోటల్ షుగర్ అండ్ రెస్ట్ వాజ్ రిటర్న్ అట్ ద సేమ్ ప్రైస్ యాజ్ హీ బాట్. ద ప్రైస్ ఆఫ్ ద షుగర్, ప్రైస్ వచ్చేసి ప్రైస్ ఆఫ్ ద షుగర్ 30 రూపీస్ పర్ కేజీ, 40 రూపీస్ పర్ కేజీ అండ్ 50 రూపీస్ పర్ కేజీ రెస్పెక్టివ్లీ. ఈయన తీసుకొచ్చిన ప్రైస్ ఎంతకు తీసుకొచ్చాడంటే ఎక్స్ టైప్ షుగర్ని 30 రూపాయల కిలో చొప్పున పట్టుకొచ్చాడు, అండ్ దీన్ని 40 రూపాయల కిలో చొప్పున పట్టుకొచ్చాడు, అండ్ దీన్ని 50 రూపాయల కిలో చొప్పున పట్టుకొచ్చాడు. అయితే క్యాలిక్యులేట్ హిస్ టోటల్ ప్రాఫిట్ అమౌంట్. ఈయన టోటల్ ప్రాఫిట్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయమంటాం. ఇఫ్ ద టోటల్ షుగర్ బాట్ వాజ్ 50 kgA, ఈయన 3 రకాల షుగర్ తీసుకొచ్చాడు కదా, అది మొత్తం షుగర్ ఎన్ని కిలోలు అంటే మొత్తం 50 కిలోలు. ఇఫ్ టోటల్ 50 kg అయితే, టోటల్ షుగర్ 50 kg అయితే, అండ్ హీ సోల్డ్ ఆల్ ద షుగర్ ఎక్స్ అండ్ వై టైప్స్, ఎక్స్ అండ్ వై టైప్స్ ఉన్న షుగర్స్ మొత్తం అమ్మాడు అని చెప్పాడు. సో ఈ క్వాంటిటీ చూద్దాము. 2 + 3 5, 5 + 5 10, మొత్తం 10 రేషియో అంతే కదా. క్వాంటిటీ మొత్తం 50 kg అయితే 10 రేషియో అంటే 1:5 అయితే టోటల్ ఎక్స్ టైప్ ఆఫ్ షుగరు, వై టైప్ ఆఫ్ షుగరు అండ్ జెడ్ టైప్ ఆఫ్ షుగరు ఈయన తీసుకొచ్చిన క్వాంటిటీలో ఎంత అంటే 1:5 అయితే 2 రేషియో ఎంత? ఎక్స్ 10 కదా, 3 రేషియో ఇక్కడ ఉంది కదా, 2:10 అయింది. 1:5 అయితే 2:10 అయింది. అండ్ ఇప్పుడు 3 రేషియో అయితే 5 × 3 15 kg, ఇది 10 kg. అలాగే ఇప్పుడు జెడ్ 5 × 5 = 25 kg, 25 kg షుగర్ మొత్తం 50 కిలోలు అయింది. అయితే ఈయన అమ్మింది ఎక్స్ అండ్ వైని కంప్లీట్గా అమ్మాడు అని చెప్పాడు కదా. అయితే ఇతను ఎట్లా అమ్మాడంటే హీ మేనేజ్డ్ టు సెల్ ఓన్లీ 80% ఆఫ్ ద షుగర్, 80% ఆఫ్ ద షుగర్. 50 kg 100% అయితే అందులో 80% అమ్మాడంట. 50 kg ఇంటూ 80/100, 5 8 40, మొత్తం 40 kgs అమ్మాడు. 40 kg సోల్డ్, ఇంకా ఎంత రిమైనింగ్ 10 kg.
అయితే వాడు ఇచ్చిన క్లూలో మనకి ఇచ్చిన క్లూ ఏంటిదంటే ఎక్స్ అండ్ వై టైప్ ఆఫ్ షుగర్ని కంప్లీట్గా అమ్మాడు. ఇది 10 kg, ఇది 15 kg అమ్ముడు పోయింది. సో 10, 15, 25 అంటే ఇందులో 25కి ఇలా 15 kg అమ్మాడు. ఓకే, 80% ఆఫ్ ద షుగర్ని కంప్లీట్గా సేల్ చేశాడు. అప్పుడు 15, 30 + 10 40. ఓకే, 40 kgకి మొత్తం అమ్మడం జరిగింది. అయితే వాడు ఏం చెప్పాడు, దెన్ ద ప్రాఫిట్ 20% లాస్కి, 10% లాస్కి, 32% ప్రాఫిట్కి అమ్మాడు కదా. అయితే ఇతను ప్రాఫిట్ ఎక్స్ టైప్కి, వై టైప్కి, జెడ్ టైప్కి షుగర్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందో చూద్దాం. అప్పుడు మనకి టోటల్ ప్రాఫిట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రాఫిట్ ఆర్ లాస్. ఇతను తీసుకొచ్చింది 30 రూపీస్ పర్ కేజీకి, అంతే కదా. 30 రూపీస్ పర్ కేజీకి 20% ప్రాఫిట్ చేయండి. 30 × 20/100. సో ఈచ్ కేజీ 6 రూపీస్, 3 2 6, 10 kg × 6 రూపీస్ ఎంత, 60 రూపీస్ పర్ కేజీకి అమ్ముకున్నాడు, అంతే కదా. 10 × 3 2 6, సో 60 రూపీస్ పర్ కేజీకి అమ్ముకున్నాడు. ఇదెంత, ప్రాఫిట్ కదా. అండ్ దీన్ని లాస్కి అమ్మాడు ఎంతకి, 40కి తీసుకొచ్చాడు. 40 × 10% లాస్, 10/100. సో ఎంతకి మొత్తం ఎంత, ఇలా 15 కిలోలు అమ్మాడు కదా. సో 15 × 4, 15 4 60, 10% లాస్కి అమ్మాడు కాబట్టి -60. అండ్ ఇదెంత, 15 kg, ఇలా 32%గా అమ్మాడు. సో 50 kg, 50 × 32/100, 51 52 21 26. సో 15 ఇదెంత, 15 × 16, 15 స్క్వేర్ 225, 225కి 15 కలిపితే 225కి 15 కలిపితే 240. సో ఇది 240 +60 -60 క్యాన్సిల్ చేస్తే టోటల్ ప్రాఫిట్, ఈయనకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే, క్యాల్కులేట్ హిస్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి, టోటల్ ప్రాఫిట్ అమౌంట్ ఎంత, 240. టోటల్ ప్రాఫిట్ అమౌంట్ వచ్చేసి 240. ఆప్షన్ సి. ఆప్షన్ సి. కాస్ట్ ప్రైస్ 30 రూపీస్ పర్ కేజీకి తీసుకొచ్చాడు. దీన్ని మనం ప్రాఫిట్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 60 రూపీస్కి, ఇది ఈ వైది -60 +60 -60 క్యాన్సిల్ చేసుకుంటే టోటల్ 240 రూపీస్ అనే టోటల్ ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. A's weight is 6 kg more than the B's weight and B's weight is 15 kg less than the C's weight. నేను C weight X అనుకుంటా, అండ్ అప్పుడు B's weight is 15 kg less than C weight అంటే B's kg is X - 15, అంతే కదా. 15 kg, ఇది X kg, అండ్ A weight వచ్చేసి 6 kg more than the B's weight. సో X - 15 + 6 ఎంత అవుతుంది, 9 అవుతుంది కదా, -9 అవుతుంది కదా. X - 9 kg అనుకుంటా. అయితే B's weight is A's weight is increased by M. పాయింటర్ ఆప్షన్స్. A's weight ఎంత, M kg ఇంక్రీజ్ అయింది. ఇదెంత, B's weight is increased by M - 2 and C's weight is decreased by M + 9. The A's weight to C's weight becomes 6:5.
A/B రాసుకుంటే 6:5 మనకి A/B రాసుకుని A యొక్క వెయిట్ ఎంత x - 9 ప్లస్ m బై B A's వెయిట్ టు C's వెయిట్ కదా బికమ్స్ 6:5. ఇది C's వెయిట్, ఇది C. C's వెయిట్ ఎంత x మైనస్ m మైనస్ ఇటు ప్లస్ మైనస్ 9 ఈక్వల్ టు 6/5. అప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఎట్లా రాసుకోవచ్చు? 5x మైనస్ 45 ప్లస్ 5m ఈక్వల్ టు 6x మైనస్ 6m మైనస్ 9 6 మైనస్ 54. ఈ 5x ఇటు పోతే ప్లస్ 6x మైనస్ 5x x అవుద్ది. అండ్ మైనస్ 45 ప్లస్ 5m మైనస్ 6m ప్లస్ 5m అటు వెళ్తే మైనస్ 6m మైనస్ 5m మైనస్ 11m మైనస్ 11m ఈక్వల్ టు మైనస్ 45 మైనస్ 54 మైనస్ 45 మైనస్ 54 ఇటు వస్తే మైనస్ 54 ఇటు వస్తే 9. సో ఈక్వేషన్ 1 మనం ఫామ్ చేసాం. వాడు ఏమన్నాడు? అండ్ ద ఏజ్ రెస్పెక్టివ్లీ ద రేషియో ఆఫ్ B's weight to C's weight becomes 16:15. B's weight to C's weight ఎంత? 16:15. B by C. B by C ఎంత? x minus 15 plus m minus 2. minus 15 minus 2 ఎంత? minus 17. సో దీన్ని x plus m minus 17 by C ఎంత? సేమ్ x minus 9 minus x minus m minus 9 ఈక్వల్ టు 16/15. అప్పుడు ఎంత అవుద్ది? 15x ప్లస్ 15m మైనస్ 15 స్క్వేర్ 225. 225కి 15 కలిపితే 240. 240కి 15 కలిపితే 255 ఈక్వల్ టు 16x మైనస్ 16m మైనస్ 144. 15x ఇటు పంపిస్తే ఎంత? x ప్లస్ 15mని అటు పంపిస్తే మైనస్ 15m మైనస్ 15 మైనస్ 31m ఈక్వల్ టు మైనస్ 44ని ఇటు తీసుకొస్తే 4 మైనస్ 111. సో ఈక్వేషన్ 2 కూడా ఫామ్ అయింది. వాడు ఏమన్నా ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇనిషియల్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి కనుక్కోమన్నాడు. ఇనిషియల్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి. ముందు ఎక్స్కి ఏమో మనం క్యాల్కులేట్ చేయగలిగితే అప్పుడు ఈజీ అవుద్ది. ఇదేమో పాజిటివ్ టర్మ్స్లో ఉంది, ఇది ఈక్వల్ టు మైనస్ టర్మ్స్లో ఉంది. పైగా ఇది 11m, ఇది మైనస్ 31m. ఎక్స్ టర్మ్స్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ అవుతుంది. మనం దీన్ని ఎట్లా రాసుకుందాం అంటే 31m మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 111.
సో సెకండ్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఎక్స్ మైనస్ 11m ఈక్వల్ టు 9 అయితే 31m మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 111. అప్పుడు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయింది. 31లోకి వెళ్ళి 11 తీసేస్తే 20m ఈక్వల్ టు 120. 0 0 క్యాన్సిల్, 2 1 జా 2 6 జా 12, m ఈక్వల్ టు 6. సో 11 6 జా 66 మైనస్ 66 ఇటు పంపిస్తే ఎక్స్ వాల్యూ 75. ఇప్పుడు మనకి m వాల్యూ x వాల్యూ రెండు వచ్చినాయి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇనిషియల్ వెయిట్ ఆఫ్ a అండ్ b. a ఎంత x మైనస్ 9 కదా, దీని a ఎంత x మైనస్ 9. x మైనస్ 9 అంటే దీన్ని ఎట్లా రా, x వాల్యూ ఎంత 75. 75 మైనస్ 9 ఎంత, ఇక్కడ 1 అక్కడ 4. ఇక్కడ ఎంత 66. అండ్ ఇనిషియల్ రేషియో ఆఫ్ బి ఎంత, ఎక్స్ మైనస్ వాల్యూ ఎక్స్ ఎంత 75. 75 మైనస్ 15 ప్లస్ ఎమ్ కదా, ఎమ్ ఎంత, ఎమ్ 6. 66 ప్లస్ 6, ఇక్కడ ఎమ్ పెట్టుకోండి, ఎమ్ పెట్టుకుంటే ఇప్పుడు 66. ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత అయింది 72. వాడు ఇనిషియల్గా అనుకోమన్నాడు కదా, ప్లస్ ఏం అవసరం లేదు, ఇనిషియల్ కాదు అది, తర్వాత యాడ్ అయింది అని చెప్పాడు. సో 75 మైనస్ 9 66. 75 మైనస్ 15 ఎంత, 75 మైనస్ 15 ఎంత 60. సో ఏస్ టు బి ఇనిషియల్గా ఎంత ఉందని అనుకున్నాడు కదా, ఏ బై బి, పెన్ మారుస్తాం. సో ఏ బై ఏస్ టు బి ఎంత అంటే మనకి ఫైనల్ ఇనిషియల్ వాల్యూ 66 అండ్ 60. 6 1 జా 1 జా 6 10 జా, ఆన్సర్ వచ్చేసి 11:10. ఆన్సర్ వచ్చేసి 11:10. నెక్స్ట్ క్వశ్చన్, Indian has some amount has been distributed, that amount to his son and daughter. 3. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, క్వశ్చన్ ఏంటిదంటే, ఇండియన్ హ్యాస్ సమ్ అమౌంట్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్ టు హిజ్ సన్ అండ్ డాటర్. సో కొంత అమౌంట్ ఉంది, అది వాళ్ళ కొడుక్కి వాళ్ళ కూతురికి డిస్ట్రిబ్యూట్ చేశాడంట. సో నేను సన్ని ఎక్స్ అనుకుంటా, డాటర్ని వై అనుకుంటా. సో when his son spends 1170, then the ratio of the amount has a son to daughter is 3:14. X minus son, x minus 1170 is to, and daughter వచ్చేసి y కదా, స్పెండ్ చేశాడు కదా 1170ని స్పెండ్ చేసినప్పుడు అది ఆ రేషియో ఎంత అయిందంటే 3:14 అయింది. If 1170 spent by his son, at the same time his daughter also spent 6,400 rupees. Okay, x minus 1170 is to, and daughter కూడా స్పెండ్ చేసిందంట కదా, డాటర్ y minus
6400 స్పెండ్ చేసినప్పుడు ఎంత రేషియో అయింది? 1:3. Then what is the difference between the initial amount has Indian's son and daughter? ఇక్కడ ఎక్స్ మైనస్ 1170 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1170 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే దీన్ని ఇంటూ 3 తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు 3 1 జా 3, 3 3 జా 9 అవుతుంది. అంతే కదా, 3 3 జా 9 అవుతుంది. డాటర్ ఎంత స్పెండ్ చేసింది? 6400. ఫస్ట్ టైం స్పెండ్ చేసినప్పుడు సన్ మాత్రమే స్పెండ్ చేశాడు, ఆమె ఏం చేయలేదు. సెకండ్ టైం ఇఫ్ కండిషన్ మీద అతను 1170 స్పెండ్ చేస్తే ఈమె 6400 స్పెండ్ చేసింది అని అన్నాడు కదా. అప్పుడు ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఈ 14, ఇది 9. 14 మైనస్ 9 ఎంత? 14 మైనస్ 9 ఎంత? 5. 5 రేషియో 6400 అయితే 1 రేషియో 5 1 జా 5, 5 2 జా 10, 5 8 జా 40. సో 1 రేషియో 1280. ఓకే, 1 రేషియో 1280. వన్ రేషియో 1280 అయితే మరి 3 రేషియో ఎంత? అంతే కదా, 1 రేషియో 1280 అయితే 3 రేషియో ఎంత? 3 0 జా 0, 1280 into 3, 3 0 0 0, 8 2 16, 8 3 ja 24, 8 3 2 ja 6, 7 8, 3 1 ja 3, 3 8 4 0, 14 into 1280. Sun expenditure, sun 3840 అయితే 14 into 1280, 14 into 1280 ఎంతో చూద్దాం. ఈ 3840 ఎప్పుడు? 1170 స్పెండ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ కదా. స్పెండ్ చేయకముందు ఎంత ఉన్నా అన్నట్టు టోటల్ సన్న దగ్గర 3840కి ప్లస్ 1170, ఎందుకంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అమౌంట్ హ్యాస్ బీన్ ఇండియన్ సన్ అండ్ డాటర్ దగ్గర ఎంత ఉందో కనుక్కోమన్నాడు. సో స్పెండ్ చేయకముందు బిగినింగ్లో ఎంత ఉంది? 7 4 + 4 11, 8 + 2 10, 3 + 2 5. సన్ దగ్గర ఫస్ట్లో 5010 ఉంది, 5010 ఉంది. ఇప్పుడు డాటర్ దగ్గర చూద్దాం. డాటర్ దగ్గర 14 into 1280, సో 1280 into 14 కదా 10, 1280 into 4 ఇదంతా 12,800. 4 0 జా 0, 4 8 8 4 జా 32, 3 ఉంటుంది, 3 ఉంటే 4 2 జా 8, 9 10 11, 4 1 జా 4 5, 0 2 9 7 17920, 17920. ఓకే, 17920. ఇనిషియల్గా ఫస్ట్ టైం డాటర్ ఏం ఖర్చు పెట్టలే కదా. అప్పుడు ఎంత ఉంది ఆమె దగ్గర? 17920. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. సో 17920లోకి వెళ్ళి మైనస్ 5010 01921. సో ఆప్షన్ డి 12,910 వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఖర్చు పెట్టింది దాంతో
amount has Indian son and daughter. The difference between the initial amount has been Indian son and daughter is 12,910. Option D. Next question. 2 years ago, ratio between Raghu and Ravi's salary is 17:14. Raghu and Ravi. ఎప్పుడు ఇది 2 years ago. 2 years ago, Raghu and Ravi salary ratio వచ్చేసి 17:14. The ratio of their individual salaries between the 2 years ago salary and their years and this year's salary is 17:25. Present, Raghu and Ravi present Raghu and Ravi ప్రజెంట్కి వచ్చేసరికి కాదు దీన్ని ఎట్లా రాయాలి? 2 years ago and their present salaries 2 years, the salary of their salary and this year's salary is 17:25. సాలరీ ఆఫ్ దిస్ ఇయర్స్ సాలరీ ఇక్కడ చూడండి, 2 సంవత్సరాల క్రితం రఘు యొక్క సాలరీ 17 ఇప్పుడు అయితే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఇది 25 అయింది. ఎందుకంటే 17 years 2 years 17 రేషియో ఉంటే 2 years బ్యాక్, ప్రజెంట్ వచ్చేసరికి 25 అయింది. రవి సాలరీ ఈజ్ 2 years ago 7:10 ఉంది. రవి 2 years ago ప్రజెంట్ ఉంది కదా, 2 years ago 7 ప్రజెంట్కి వచ్చేసరికి 10 ఉంది. 2 years ago ఇక్కడ 14 ఉంది. సో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? 7 into 2 14 into 20. అంటే 2 years ago రవి సాలరీ 14 ఉంటే ప్రజెంట్ వచ్చేసరికి 20 అయింది. ఇప్పుడు ఓకే, ఇది క్యాలిక్యులేషన్ కోసం ఇది రాసుకున్నాం అంతే. సో రవి యొక్క శాలరీ 2 years బ్యాక్ 14 రేషియో ఉంటే ప్రజెంట్ 20 అయింది. అట్ ప్రజెంట్ ద టోటల్ ఆఫ్ దేర్ శాలరీ ఈజ్ 22,500. వాట్ ఈస్ ద ప్రజెంట్ శాలరీ ఆఫ్ రవి? రవి శాలరీ కనుక్కోమన్నారు, రవి యొక్క శాలరీ కనుక్కోమన్నారు. సో 25 20 ఎంత అయింది? మొత్తం 45. సో రవి శాలరీ కదా కనుక్కోమంది, 22,500 45 రేషియో అయితే మరి అట్ ప్రజెంట్ ద టోటల్ శాలరీ ఆఫ్ రవిది ఎంత? ప్రజెంట్ అడిగింది కదా, ప్రజెంట్ ఎంత? రేషియో రవిది 20. సో 5 4 जा 20, 5 9 जा 45, 9 1 जा 9 2 जा 18, 19 20 21 22, 9 5 जा 45. సో 4 0 जा 0, 4 0 जा 0, 4 5 जा 20, 4 2 जा 8 10. సో రవి ప్రజెంట్ సాలరీ ఎంత? 10,000. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఏ అండ్ బి ఈజ్ 3:2 అండ్ 7:3. 2 కంపెనీస్ ఉన్నాయి, ఒకటి ఏ కంపెనీ ఇంకోటి బి కంపెనీ. ఇందులో మేల్ అండ్ ఫీమేల్, ఇందులో కూడా మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి ఏ కంపెనీలో 3:2 రేషియోలో ఉన్నారు అండ్
బి రేషియోలో 7:3 రేషియోలో ఉన్నారు. ఇఫ్ 20% ఫీమేల్స్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏ ఆర్ లెఫ్ట్ అండ్ 40% ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ బి ఫ్రమ్ బి లెఫ్ట్, then the remaining employees are male in A and B together is 110. ఓకే, దీన్ని నేను 3x డినోట్ చేసుకుంటా, దీన్ని 2x అనుకుంటా. బి కంపెనీని 7yగా ఇది 3yగా రాసుకుంటా. వీళ్ళు ఏం చెప్పారంటే ఫ్రమ్ ఈ 20% మేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏ లెఫ్ట్ అండ్ 40% ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ బి ఆర్ లెఫ్ట్ అని అన్నారు. సో 20% 100% మేల్స్లో 20% వెళ్ళిపోతే ఎంతమంది మిగిలినట్టు 80% కదా. సో నేను దీన్ని 3x ఇంటూ 80% అని రాసుకుంటా. వాళ్ళు ఏం చెప్పారు, ఓన్లీ బి కంపెనీలో ఫీమేల్సే లెఫ్ట్ అయ్యారని అన్నారు కదా. సో నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్గా 7y అని రాసుకొని remaining male employees in A and B together is 110. Then find the total employees in A and B initially. 40% female employees B లోకి వెళ్ళి లిఫ్ట్ అయ్యారు and the remaining male employees in A and B together is 110. మనకి ఒక్కటే ఈక్వేషన్ ఫామ్ అయింది. మనం ఏ క్వశ్చన్ చేసినా కానీ 2 ఈక్వేషన్స్ ఫామ్ కావాలి. సో 2 ఈక్వేషన్స్ ఫామ్ అయ్యేలా క్వశ్చన్స్ ఉందా, లేదు. సో ఆప్షన్ ఈ కెనాట్ బి డిటర్మైన్. 9th క్వశ్చన్. సో నాకు ఈ క్వశ్చన్లో అట్లా అర్థం కావట్లేదు అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, 2 వేరియబుల్స్ ఇచ్చి సింగిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఓకే, ఈక్వేషన్ 1 2 వేరియబుల్స్ ఇచ్చిండు, ఒకటి x ఒకటి y. మనకి ఏ క్వశ్చన్ని క్లియర్గా చెప్పలేదు వాడు ఏం చెప్పాడంటే ఇందులో నుంచి ఇంతమంది వెళ్ళిపోయారు, బి కంపెనీలోకి వెళ్ళి ఇంతమంది వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరు రిమైనింగ్ మేల్ ఎంప్లాయీస్ ఏ అండ్ బి టుగెదర్ మొత్తం 110 ఉన్నారా అన్నారు. మనం ఏలో ఉన్న మేల్ ఎంప్లాయీస్ని 3x అనుకున్నాం, బిలో ఉన్న మేల్ ఎంప్లాయీస్ని వైగా, మేల్ కానీ ఫీమేల్ కానీ వైగా డినోట్ చేసుకున్నాం. 2 కంపెనీస్ వేరు. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్లో సింగిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో అందుకే కెనాట్ బి డిటర్మైన్ అని పెట్టుకున్నాను. సో 9th క్వశ్చన్కి వెళ్తే, ఇన్ ఏ కంపెనీ ఏ హ్యాస్ 2 డిపార్ట్మెంట్స్ IT and HR and the ratio of the number of male to female employees in A is 2:3. ఏ కంపెనీలో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒకటి IT ఇంకోటి HR, అండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ, అండ్ ఏ కంపెనీలో మేల్ మరియు ఫీమేల్ వచ్చేసి 2:3. If the female employees work in a HR department is 80% of the total number of employees work in HR department. Total 100% HR department లో 80% ఫీమేల్ వర్క్ చేస్తారంటే 80/100 2 4 జా 2 5 జా. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, HR female ఈక్వల్ టు 4/5 ఇంటూ HR. ఇది టోటల్ హెచ్ఆర్లో. ఓకే, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ HR. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ HR డిపార్ట్మెంట్ ఈజ్ 50% మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్స్ ఇన్ IT డిపార్ట్మెంట్. HR డిపార్ట్మెంట్ అండ్ IT డిపార్ట్మెంట్ 2 ఉంటాయి. ఈ HR డిపార్ట్మెంట్లో 50% మోర్ ఉన్నారు. నేను IT 100% అనుకుంటే HR 150% అవుతుంది. సో 5 2 జా 5 3 జా. సో HR రేషియో 3, IT 2 రేషియో అయింది. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఈజ్ 1600. ఓకే, ఏ కంపెనీలో మొత్తం 1600 మెంబర్స్ ఉంటాయి. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ HR డిపార్ట్మెంట్ అని అన్నాడు. సో 1600లో
మనం హెచ్ఆర్ ఒకటి కనుక్కోవాలి కదా. సో 1600 ఇంటూ 3:5, 3 + 2 5 కదా, 5 5 1 జా 5 3 జా 15, 5 2 జా 10, 320. సో 3 3 జా 9, 3 2 జా 6, 960. మొత్తం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మేలు ఫీమేల్ కలుపుకొని 960 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, మొత్తం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మేల్స్ ఫీమేల్స్ కలుపుకొని ఎంతమంది పనిచేస్తున్నారు? 960 మెంబర్స్ పనిచేస్తున్నారు. మనకి ఆల్రెడీ మేల్ అండ్ ఫీమేల్స్లో క్లూ ఇచ్చాడు వాడు. హెచ్ఆర్లో మొత్తం ఫీమేల్స్ 4/5, టోటల్ హెచ్ఆర్లో ఫీమేల్స్ 4/5 పనిచేస్తున్నారు. అంటే రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? మేలే కదా, రిమైనింగ్ 1/5 వచ్చేసి మేల్. హెచ్ఆర్ మేల్ ఎంత? 1/5. ఎందుకంటే టోటల్ అవుట్ ఆఫ్ 5 పార్ట్స్లో 4 పార్ట్స్ ఫీమేల్సే పనిచేస్తున్నారు, అంటే 1 పార్ట్ మేల్ కదా. అప్పుడు హెచ్ఆర్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 960. ఇప్పుడు మేల్ కనుక్కుందాం. 5 1 జా 5, 4 5 9 జా 45, 5 2 జా 10. హెచ్ఆర్ మేల్ వచ్చేసి 192. ఆడదే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని అన్నాడు. ఎంతమంది ఉన్నారు మేల్ హెచ్ఆర్? 192. ఓకే, 192 మేల్ హెచ్ఆర్స్. నెక్స్ట్ క్వశ్చన్. If the ratio of the number of balls in box A and B is 4:5, A is to B బాక్స్లో రేషియో వచ్చేసి బాల్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 4:5, and the ratio of balls in box C to box D is 3:4. box C is to D వచ్చేసి 3:4 ఉన్నాయి. If the number of balls in box D is 4 less, then the number of balls in B. నేను దీన్ని ఒక పని వాడు ఏం చెప్తున్నా అంటే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ బాక్స్ D ఈజ్ 4 లెస్, అయితే నేను దీన్ని 4x, ఇది 5x అనుకుంటా. అప్పుడు నాకు D 4 బాల్స్ తక్కువ ఉన్నాయి అన్నాడుగా. ద నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ బాక్స్ D ఈజ్ 4 లెస్. ఓకే, నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ బాక్స్ D ఈజ్ 4 లెస్ అంటే 4 లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ బీలో ఉన్న దానికంటే తక్కువ, 4 బాల్ తక్కువ ఉన్నాయి. మనం బీలో ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 5x మైనస్ 4, 5x మైనస్ 4 D వాల్యూ అంటే 5x మైనస్ 4 అనుకున్నాం. అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ balls in all the boxes together is 87. So 5x minus 4 కదా. సో దీన్ని 3 రేషియో సిని ఎట్లా రాసుకుందాం అంటే C ఈక్వల్ టు 5x మైనస్ 4 రేషియోకి అయితే D రేషియో 4 మరి 3 రేషియోకి ఎంత? అంతే కదా, 3 రేషియోకి ఎంత? 3 5 15x మైనస్ 3 4 12/4, 15x మైనస్ 12/4. 3 రేషియో ఎంత వచ్చింది మనకి? 15x మైనస్ 12/4 వచ్చింది. వాడు ఏమన్నాడంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఆల్ ద బాక్సెస్ టుగెదర్ ఈజ్ 87. ఆల్ ద బాక్సెస్ ABCD కలుపుకొని ABCD కలుపుకొని మనకి యావరేజ్ ఎంత వచ్చిందో చెప్పింది, 87 వచ్చింది అని అన్నాడు. సో దీన్ని నేను 4x ప్లస్ 5x ప్లస్ 5x మైనస్ 4 ప్లస్ 15x మైనస్ 12/4 ఈక్వల్ టు 87 ఇంటూ 4% కదా ABCD, అందుకే 4 రాసుకున్నాం. ఇప్పుడు 4 + 5
ఎక్స్లు అన్ని కలుపు. 4 + 5 9, 9 + 5 14 అంతే కదా. 9 + 5 14x. సో 14x ప్లస్ 15 14x. ఈ 15x యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. 15x/4 ఇది -12 తో డివైడ్ చేసి -12 తోటి ఉంది కదా, -12/4 ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా. 15x/4 ఇట్లా రాసిన సేమ్ ఈక్వేషన్ కదా. సో 4 1 జా 4 3 జా 12. అప్పుడు 15x ఎంత అవుతుంది -3. ఇక్కడ ఉన్న -4ని ఇక్కడ రాసుకోండి. అప్పుడు 87 × 4 ఎంత అయింది? 87 × 4 7 4 జా 28, 8 4 జా 32, 33 34 348. 340 మొత్తం 348 వచ్చింది. -3 -3 -4 -7. ఈ -7 ఇటు పంపిస్తే ఎంత అవుతుంది? +7. అప్పుడు ఇది +7 అయితే 7 7 14 15 355. ఓకే, అప్పుడు ఇదంతా మొత్తం 355 ఈక్వల్ టు 355. 14 ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు దీనికి కింద ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 14 4 56 56 ఇది 115 1 × 15 15. సో 14 4 56 + 15 71x. 71x/4 ఈక్వల్ టు 355. 71 5 71 × 5 5 1 జా 5 7 5 జా 35. సో 71 1 జా 71 5 జా 355 అయింది. ఇటున్న 4 ఇటు పంపిస్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు 5 × 4 ఈక్వల్ టు 20. ఆన్సర్ 20. వాడేమన్నాడు? దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బాక్స్ ఏ? బాక్స్ ఏలో ఎన్ని ఉన్నాయో కనుక్కున్నాడు. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 20. ఓకే, ఎక్స్ వాల్యూ మనకి 20 వచ్చింది. బాక్స్ ఏలా ఎన్ని ఉన్నాయని అన్నాడు. 4 × పెన్ చేంజ్ చేస్తా. 4 × 20 ఈక్వల్ టు 80. సో ఆప్షన్ డి. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ క్లాసెస్ని ఇంకొకటి క్లాస్ చెప్తే, ఇంకొక మెయిన్స్ క్లాస్ చెప్తే రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయినట్టే. నెక్స్ట్ నేను పర్సంటేజ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.